నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు కొనసాగుతున్న బుజ్జగింపులు రగులుతున్న టికెట్ల కుంపట్లు అధిష్టానాలతో సిగపట్లు గెలుపుపై అభ్యర్థుల్లో గుబులు మారుతున్న సమీకరణాలు రెబెల్స్ ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్ తెలంగాణలో ముందస్తు ఎన్నికల పర్వం జోరందుకుంది ఓవైపు అభ్యర్థుల జాబితాలు మరోవైపు నామినేషన్ల ప్రక్రియతో అభ్యర్థులంతా బిజీగా ఉన్నారు గులాబీ బాస్ కేసీఆర్ ఎప్పటిలాగే ముహూర్తం చూసుకుని మరీ నామినేషన్ దాఖలు చేశారు అటు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా జోరందుకుంది టీఆర్ఎస్ మహాకూటమి బీజేపీ పార్టీలో నువ్వా నేనా అన్నట్లు ప్రచారం సాగిస్తున్నాయి వెలువడుతున్న జాబితాలు జోరందుకున్న నామినేషన్లు ప్రచార పర్వంలో అభ్యర్థుల దూకుడు అసమ్మతి సెగల్ని చల్లార్చే పనిలో పార్టీల పెద్దలు తెలంగాణలో తీవ్రమైన ముందస్తు ఎన్నికల వేడి 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరతీసిన తెరాస అధినేత కేసీఆర్ అంతే దూకుడుతో 107 మంది అభ్యర్థులను ప్రకటించారు ఇప్పటికే వారంతా ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు ఇక మిగిలిన 12 స్థానాలపైన గులాబీ బాస్ తీవ్రంగా కసరత్తు చేసిన కేసీఆర్ అభ్యర్థులను కూడా ఫైనల్ చేసినట్టు సమాచారం 1-2 రోజుల్లో రెండో జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఎంపిక చేసిన అభ్యర్థుల్లో కొంతమందికి ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది ఖైరతాబాద్ టికెట్ ను మాజీ మంత్రి దానం నాగేందర్ కు వరంగల్ తూర్పు అభ్యర్థిగా నన్నపనేని నరేందర్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం ఇక మల్కాజ్గిరి అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు మేడ్చల్ అభ్యర్థిగా ఎంపీ మల్లారెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది చొప్పదండి సీటును టీఆర్ఎస్ ఎస్సీ విభాగం నేత రవిశంకర్ కు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం సోమవారం కాంగ్రెస్ జాబితా రావడంతో మిగిలిన స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంలో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ విస్తృత కసరత్తు జరిపారు సోమ మంగళవారాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సీనియర్ నేతలను పిలిపించుకొని మాట్లాడి జాబితాను ఆమోదించినట్టు సమాచారం అటు తెలంగాణలో నామినేషన్ల పర్వం జోరందుకుంది గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గులాబీ బాస్ కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు సెంటిమెంట్లకు జాతకాలకు ముహూర్తాలకు ప్రాధాన్యతిచ్చే సీఎం కేసీఆర్ గతంలో మాదిరిగానే ఈసారి కూడా తన ఇష్ట దైవం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ముందుగా కేసీఆర్ బీ ఫారంపై సంతకం పెట్టిన తర్వాత దానికి పూజారులు గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత గజ్వెల్ ఆర్డీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 2:34 అందజేశారు ఇక స్వామివారి దర్శనానంతరం కోనాయపల్లి గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు సరిపోయినంతగా కరెంట్ ఇస్తున్నామన్నారు వెంకన్న దయ వల్లే వచ్చే ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందన్న ఆయన సిద్దిపేట నుంచి హరీష్ రావును 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు అతి ఎక్కువ ఆర్థిక ప్రగతి ఏ రాష్ట్రంలో ఉందంటే ఇండియాలో నంబర్ 1 తెలంగాణ 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏది అంటే ఓన్లీ తెలంగాణ కొద్ది సమయంలోనే ఇవన్నీ సాధించినాం స్వామివారి దయ వల్ల మీ అందరి దయ వల్ల రాబోయే రోజుల్లో డెఫినెట్ ఇవన్నీ సాధిస్తాం సిద్దిపేట జిల్లా చేసుకున్నాం సిద్దిపేట ఇరిగేషన్ వాటర్ వస్తూ ఉంది హరీష్ రావు పనిచేస్తూ ఉన్నాడు భీమతో ఖచ్చితంగా సిద్దిపేటకు 1 సంవత్సరం 2 సంవత్సరాలలో రైలు కూడా ఏర్పడుతుంది ఇక్కడ బ్రహ్మాండంగా రైల్వే స్టేషన్ రాబోతా ఉంది విమానాలు తప్ప ఏం లేవన్నా అవన్నీ తెచ్చినాం ఇక కేసీఆర్ తో పాటు కోనాయపల్లికి వెళ్లిన ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు కూడా తన బీ ఫారం కు పూజలు చేయించారు ఆ తర్వాత సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అటు కాంగ్రెస్ కూడా జోరు పెంచింది నెలన్నర పాటు సాగిన సుదీర్ఘ కసరత్తు తర్వాత 65 మందితో తొలి జాబితా ప్రకటించిన హస్తం పార్టీ తాజాగా మరో 10 మందితో రెండో జాబితా కూడా విడుదల చేసింది అటు కాంగ్రెస్ మిత్రపక్షం టీడీపీ కూడా 9 మందితో తొలి జాబితాను విడుదల చేసింది దీంతో మొత్తం 84 స్థానాల్లో మహాకూటమి అభ్యర్థులు ప్రకటించినట్టయింది అయితే కాంగ్రెస్ రెండో జాబితాలోనూ పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు దీంతో హస్తం పార్టీలో అసమ్మతి సెగ రగులుతోంది ఇక మొదటి జాబితాలో 38 మందిని రెండో జాబితాలో 28 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ కూడా మూడో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది బీజేపీ అధిష్టానం 30 మందితో మూడో జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది
తెలంగాణలో పార్టీ ప్రచార బాధ్యతలు తీసుకున్న స్వామి పరిపూర్ణానంద అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించిన స్వామీజీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్, దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు తరపున ప్రచారం నిర్వహించారు. మొదట కరీంనగర్లో పర్యటించిన స్వామి పరిపూర్ణానంద బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని స్వామీజీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను తెలంగాణ సర్కార్ ప్రజలకు చేరనివ్వడం లేదన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కరీంనగర్లో బండి సంజయ్ విజయం సాధిస్తారని స్వామి పరిపూర్ణానంద ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తెలంగాణ మొత్తం భారతీయ జనతా పార్టీ యొక్క అధికారాన్ని కోరుకుంటుంది. తెలంగాణలో 73% మంది ఓటు వేశారట. దేనికి వేశారంటే, ఈ ప్రభుత్వంలో మేము ఏ పనులు చేసుకోవాలన్నా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చేతులు తడుపుకుంటూ పోతూ ఉండాలి, లంచం 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 అసలు పూర్తిగా అవినీతిమయమైపోయింది అని 73% మంది పేర్కోవడం జరిగింది. అది కూడా బయటకు వచ్చింది. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోవటం లేదు. ఇక మహాకూటమి అంటామా, అది ఒక పెద్ద మాయతో కూడుకుంది. ఎవరి ఉనికి ఏమిటో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఆపద్ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వెళితే ప్రజలు మీరు రావద్దు అని తిప్పికొడుతున్నారు. సంజయ్ వస్తే ఖచ్చితంగా ధర్మాన్ని కాపాడుతాడు, ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటాడు, అతి సామాన్యుల దగ్గరికి అతను చేరువవుతాడు. సంజయే కాదు, సంజయ్ దగ్గర ఉన్నటువంటి మిగతా ఎంతోమంది ఆయన యొక్క అనుచర గణం కూడా అదే భక్తితో ఉన్నారు, అదే నిష్ఠతో ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోనూ స్వామి పరిపూర్ణానంద ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున ప్రచార సభలో స్వామీజీ ప్రసంగించారు. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని స్వామీజీ పిలుపునిచ్చారు. దుబ్బాకలో రఘునందన్ రామరాజ్యం తీసుకొస్తామని, కమల వికాసంతోనే తెలంగాణ ప్రకాశం సాధ్యమవుతుందని అన్నారు. మొట్టమొదట 120 మంది రైతులు ఇక్కడ ఆత్మహత్యలు జరిగాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగాయి. 120 కుటుంబాలకి రఘునందన్ గెలిచిన తర్వాత 120 కుటుంబాలకి ఆయన తిరుగుతాడు. ఆ 120 కుటుంబాలని పరామర్శిస్తాడు. అంతేకాదు, దుబ్బాకలో చేనేత కార్మికులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనిపించే అవకాశం లేకుండా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి మద్దతునిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా దుబ్బాక చేనేత పరిశ్రమ మొత్తం తెలంగాణకే కాదు, దక్షిణ భారతానికే కాదు, ఉత్తర భారతానికి కూడా కనిపించేలా చేయగలిగేటువంటి సత్తా రఘునందన్ చేతిలో ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన కొంతమంది అభ్యర్థులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ ఇప్పటికీ 66 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. దీంతో మహాకూటమిలో టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థుల్లో కొంతమంది కమలం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న సిపిఐ తమకు కేటాయించిన 3 సీట్లలో ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించింది. హుస్నాబాద్ నియోజకవర్గం అభ్యర్థిగా చాడ వెంకట్రెడ్డి, బెల్లంపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా గుండా మల్లేష్, వైరా నియోజకవర్గ అభ్యర్థిగా బానోతు విజయాభాయిలను ప్రకటించింది. 1-2 రోజుల్లో సిపిఐ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. బిగ్ బ్యానర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. ఒక్కో జాబితా వెలువడుతుంటే మహాకూటమి గుండెల్లో రెబెల్స్ మోతమోగుతున్నాయి. అసంతృప్తుల బెడద కాంగ్రెస్ అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కూటమితో పవర్ ఖాయమనుకున్న నాయకులు తాజా ట్విస్టులు, సీటు పోట్లతో కిందా మీద పడుతున్నారు. టికెట్ రాని వాళ్లు ఖచ్చితంగా పోటీ చేస్తామంటూ అధిష్టానానికి సంకేతాలు పంపుతూ ఉండడంతో బరిలో నిలిచే నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదలతో మొదలైన అసంతృప్తి జ్వాలలు రెండో జాబితా విడుదలతో మరింత ఎగిసిపడుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థులంతా అధిష్టానంపై తిరుగుబావుట ఎగురవేశారు. నిరసనలు, ఆందోళనలు, తిరుగుబాట్లు తీవ్రమయ్యాయి.
కొందరు స్వతంత్రంగా బరిలోకి దిగుతుంటే మరికొందరు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు ప్రకటించిన 75 స్థానాలకు గాను 25కు పైగా నియోజకవర్గాల్లో మహాకూటమికి సొంత నేతల నుంచి రెబల్స్ బెడద తప్పేలా కనిపించడం లేదు. ఓవైపు ఢిల్లీలో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్న అసంతృప్తులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తొలి జాబితాలోనే తనకు టికెట్ కన్ఫామ్ అని భావించిన పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు రెండో జాబితాలోనూ చుక్కెదురైంది. దీంతో ఆయన ఢిల్లీ స్థాయిలో లాబింగ్ ప్రారంభించారు. జనగామ టికెట్ను టీజేఎస్ కు కాకుండా కాంగ్రెస్ కే కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ రెబల్ లిస్టు అంతకంతకు పెరిగిపోతోంది. చెన్నూరు టికెట్ రాకపోవడంతో దుర్గం భాస్కర్, మంచిర్యాలలో అరవింద్ రెడ్డి, ముదోల్లో నారాయణరావు పటేల్, కరీంనగర్లో నేరేళ్ల శారద, సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి తిరుగుబావుట ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే పెద్దపల్లిలో ఈర్ల కొమురయ్య, బల్మూరి వెంకట్, మానకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయణ, వికారాబాద్లో చంద్రశేఖర్, తాండూరులో రాకేష్, అచ్చంపేటలో చారుకొండ వెంకటేష్, మునుగోడులో పాల్వాయి స్రవంతి, నకిరేకల్లో ప్రసన్నరాజ్, స్టేషన్ గన్పూర్లో విజయరామారావు, ఆదిలాబాద్లో భార్గవ్ దేశపాండే, జడ్చర్లలో అనిరుద్ రెడ్డి సహా 25కు పైగా నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. కాంగ్రెస్ కు కేటాయించిన స్థానాల్లోనే కాదు, అటు టీడీపీకి కేటాయించిన స్థానాల్లో సైతం కాంగ్రెస్ అసంతృప్త నేతలు పోటీకి సై అంటున్నారు. వరంగల్ వెస్ట్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, శేర్లింగపల్లి నుంచి భిక్షపతి యాదవ్, మహబూబ్ నగర్ నుంచి ఉబేదుల్లా కొత్వాల్, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతి రెడ్డి, ఉప్పల్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి రెబల్స్ గా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. వరంగల్ వెస్ట్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు నాయినికి టికెట్ కేటాయించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు వరంగల్ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ భవన్ పైకి ఎక్కిన ఓ మహిళా కార్యకర్త నాయినికి టికెట్ ఇవ్వకుంటే బిల్డింగ్ పై నుంచి దూకేస్తానంటూ హెచ్చరించింది. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కూడా రంగంలోకి దిగి నాయిని అనుచరులను బుజ్జగించినా వారు పట్టు వీడలేదు. ఇక శేర్లింగంపల్లి సీటును తనకు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ నాయకత్వాన్ని హెచ్చరించారు. ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీకి నేను సేవ చేయంగా మరి నాకు ముందే చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి నువ్వు పోయి క్యాన్వాసింగ్ చేసుకో, ప్రచారం చేసుకోమని చెప్తే పాంప్లెట్ కూడా ఒకటి నమూనా ఇస్తే దాని ప్రకారంగా ప్రింట్ చేసి ప్రతి గడప గడపకు పాదయాత్ర చేసి మరి అదే విషయం ముందే చెప్పేస్తే నేను పాదయాత్ర కూడా చేయకపోతుంటుంది కదా. ఇవాళ నేను అంతా కాన్స్టిట్యున్సీలో చాలా మటుకు పాదయాత్ర చేసి ఈ రోజు మరి టికెట్ మీకు వస్తుంది అని చెప్పి తీరా ఇలా కూటమిలో తెలుగుదేశం పోయిందంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కష్టానికి ఫలితం ఏంది? అధిష్టానం ఆలోచన చేయండి. మార్చే కార్యక్రమం ఇప్పటికైనా మీకేం పోలేదు. 19 తారీఖు వరకు నామినేషన్లు ఉన్నాయి. ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తాము. కాంగ్రెస్ రెబల్స్ నుంచే కాదు, టీడీపీ నుంచి కూడా హస్తం పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయించడంతో టీడీపీ నేత కోనేరు చిన్ని అసమ్మతి బాట పట్టారు. ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇక హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి టికెట్ ఆశిస్తున్న రంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ రాష్ట్ర కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగాయని, రాష్ట్ర నాయకత్వం టికెట్లను అమ్ముకున్నదని ఆరోపించారు. తాను 17న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. ఖచ్చితంగా 17 తారీఖు నాడు నామినేషన్ వేస్తాము. ఇబ్రహీంపట్నం ఫంక్షన్ హాల్లో కార్యకర్తల మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అందరూ కూడా సహకరించి మీరు అందరు నాకు అండగా ఉండాలని భావిస్తూ సెలవు తీసుకుంటూ నామినేషన్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫునే వేస్తా. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కావాలని మనం నామినేషన్
చేస్తాము. ఇక కంటోన్మెంట్ నుంచి టికెట్ ఆశించిన ఓయూ విద్యార్థి నాయకుడు కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిషాంక్ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నా తనను కాదని తన మామకు టికెట్ ఇవ్వడంపై ఆయన నిరసన తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. 14లో టికెట్ పోయింది, 18లో టికెట్ పోయింది, 24లో టికెట్ వస్తుందా అని ఒక గ్యారంటీ ఎవరన్నా ఇస్తున్నారా? లేకపోతే ఇంకెవరన్నా పలానా వారి అబ్బాయి వస్తారా, లేకుంటే ఇంకెవరన్నా వస్తారా? 24 వరకు, ఎందుకంటే మీకు అందరికి తెలుసు రాజకీయాలంటే చాలా ఖర్చు. నేను ఒక విద్యార్థి నాయకుడిని, కింద మీద పడి 5 సంవత్సరాలు కంటోన్మెంట్లో చేయగలిగిన, ఇంకో 5 సంవత్సరాలు ఆగి కొట్లాడేటంత ఆర్థిక స్తోమత మా దగ్గర లేదన్నా. మొత్తము జేబులు ఖాళీ అయిపోయినాయి, పిండేసిర్రు. మళ్ళా రేపు ఇంకెవరైనా పారాషూట్ నాయకులు వస్తారని భావిస్తున్నాను. దయచేసి నాకు 14లో అన్యాయం జరిగింది, ఇప్పుడు కూడా అన్యాయం జరిగింది. నాకు హోప్ లేదు. సర్వే సత్యనారాయణ గారి లాంటి దిగ్గజాన్ని జరిపి అయితే మళ్ళీ పేరు పెడతారని నాకు నమ్మకం లేదు. కాబట్టి దయచేసి మిగతా ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులనన్నా తీసుకోండి అని కోరుతున్నాను. ఇక అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన శ్రీ గణేష్ ఏకంగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కంటోన్మెంట్ నుంచి మరో కాంగ్రెస్ నేత మన్మోహన్ కూడా కాంగ్రెస్ రెబల్ గా నామినేషన్ దాఖలు చేశారు. మాకు షార్ట్ కట్ లా మాకు లీడర్ సర్వసత్యనారాయణ ఎక్స్ మినిస్టర్ అని వచ్చి ఆయన తీసుకున్నందుకు మేము కాంగ్రెస్ రెబల్ గా చేసినాము. పోటీలకు కంపల్సరీ ఇండిపెండెంట్ గా ఉంటాము. ఆయనను కంటోన్మెంట్ లో ఆయన రూపం లేకుండా చేసి పెట్టాము. శేర్లింగంపల్లిలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మొవ్వ సత్యనారాయణ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మొవ్వ అనుచరులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టికెట్ అమ్ముకున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. జూబ్లీహిల్స్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించడాన్ని నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేత జీవీజీ నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిరసన వ్యక్తం చేశారు. ఇక ఖైరతాబాద్ స్థానాన్ని టీడీపీకి కేటాయించాలని, టీడీపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ ముందున్న కరెంటు స్తంభం ఎక్కి నిరసన తెలిపారు. మరోవైపు అదే నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ మహాకూటమి రెబల్ అభ్యర్థిగా టీడీపీ నుంచి బిఎన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మా చంద్రబాబు నాయుడు తెలియకుండా, మా రమణ గారికి తెలియకుండా ఈరోజు ఒక లిస్టు కాంగ్రెస్ రిలీజ్ చేసింది టీవీలో. కాబట్టి యూనిలాటరల్గా చేసింది. కాబట్టి మా నాయకునికి చెప్పి ఈరోజు నేను నామినేషన్ వేసినాం టీడీపీ తరఫున. కాబట్టి రాబోయే రోజుల్లో చర్చించిన తర్వాత, ఎందుకంటే ఈరోజు ప్రకటించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడుంటాడో తెలియదు, ఏడుంటాడో తెలియదు. అసలు ఖైరతాబాద్కు సంబంధం లేనటువంటి అభ్యర్థి రోహిన్ రెడ్డో లేకుంటే మధుకర్ యాదవ్ ఎవరికో ఇచ్చిన కూటమిలో పనిచేసేవాళ్ళం. కానీ ఈరోజు ఎక్కడి నుంచో పారాచూట్ లీడర్లు వస్తే ఈరోజు ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి మా నాయకులు కూడా మాట్లాడతారు. కాబట్టి ఈ వచ్చినటువంటి పుకార్లను నమ్మొద్దని మా అధినాయకులు చెప్పారు. కాబట్టి వాళ్ళ కాన్సెంట్ తోటి ఈరోజు మరి నామినేషన్ ఏం జరిగింది. ఇలా దాదాపు 25కు పైగా సీట్లలో ఆశావహులు తిరుగుబావుట ఎగురవేశారు. మరి ఈ నిరసన జ్వాలలను మహాకూటమి నేతలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అధికార పార్టీ టీఆర్ఎస్ లోనూ అసమ్మతి సెగ రగులుతోంది. ఖైరతాబాద్ లో రాజుకున్న అసంతృప్తి మంటలు రాష్ట్రమంతా వ్యాపించాయి. 25కు పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటు బావుట ఎగరవేసిన టీఆర్ఎస్ రెబెల్స్ గులాబీ బాస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రెబెల్స్ బెడదతో అటు టికెట్ దక్కించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు సైతం నిద్ర కరువైంది. టీఆర్ఎస్ లో అసంతృప్తి సెగ కంటిన్యూ అవుతోంది. ఖైరతాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్న మన్నే గోవర్ధన్ రెడ్డి తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. అయితే తెలంగాణ భవన్ కు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో 2 వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో అస్వస్థతకు గురైన మన్నే గోవర్ధన్ రెడ్డిని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేర్పించారు. మరోవైపు మన్నే గోవర్ధన్ రెడ్డి తరపున అతని సతీమణి మన్నే కవితారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉద్యమంలో ముందుండి పోరాడిన తన భర్తను కాదని కొత్తగా పార్టీలో చేరిన దానం నాగేందర్ కు టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రకటించారు. ప్రాణత్యాగం చేయడానికి కూడా ఈ రోజు ముందుకు వచ్చారు. మన్నే గోవర్ధన్ తో పాటు
పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు కూడా ఈరోజు జెండా పట్టి తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు అందరికీ టికెట్ వచ్చేదాకా అన్న మనం సాధించుకుందామని ఉద్యమంలో పాల్గొన్నాం, మనం ఎలాగైనా తెచ్చుకుంటామని ప్రతి అడుగడుగున మా కార్యకర్తలందరూ నమ్ముకొని ఉన్నారు. అదే విధంగా ఈరోజు టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేము, అది సీఎం సార్కి కానీ కేటీఆర్ అన్న నిర్ణయానికి వదిలేస్తున్నాము. అదే విధంగా ఫస్ట్ నాకు పార్టీ టికెట్ కన్నా ముందు నా హస్బెండ్, నా భర్త నాకు ఇంపార్టెంట్. ఈ రోజు ఆయన ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు మాకు రాజకీయం అంత ఇంపార్టెంట్ కాదు. అన్న ఎలా నమ్ముకుంటే అదే విధంగా పోతాం మేము. సార్ ఎలా నిర్ణయం తీసుకున్నా పర్లేదు, కానీ నా భర్త నా పిల్లలు నాకు ఇంపార్టెంట్. ఈ రోజు రాజకీయంగా ఉండి నమ్మిని పార్టీ నమ్ముకొని కేటీఆర్ అన్న, ఈ రోజు నేను నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకొని తిరిగినన్నా ఈ రోజు ఈ పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అసమ్మతి సెగలు రగులుతున్నాయి. కారు పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన గజ్జల నగేష్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గజ్జల నగేష్ బాటలోనే మరో టీఆర్ఎస్ నేత గంధం దయామణి కూడా నామినేషన్ దాఖలు చేశారు. మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారిని కాదని పార్టీ ఫిరాయించిన నేతలకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ రెబల్ గా నామినేషన్ వేశారు దయామణి. టీఆర్ఎస్ లో స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు పనిచేశాను. నేను టీఆర్ఎస్ రెబల్ గా చేశాను. ఈ రోజు నామినేషన్ వేయడానికి కారణం ఏంటంటే మా ఉద్యమకారులను ఎక్కడ గుర్తించకుండా చీలిగా చేసేసి మమ్మల్ని అనుగదొక్కి ఈ రోజు ఒక మహిళగా నేను ముందుకు వచ్చి చేస్తున్నానంటే అది కేసీఆర్ గారి అభిమానంతోనే. కేసీఆర్ గారికి ఎన్నో ఉద్యమంలో పాల్గొని ఎంతో పని చేసి ఈ రోజు నేను ఇక్కడ ఈ నిర్ణయం తీసుకున్నాను. వికారాబాద్ జిల్లాలోనూ టీఆర్ఎస్ అసమ్మతి వేడి రాజుకుంది. కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అసమ్మతి నేత సతీష్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. 2014లో కూడా నేను ఇక్కడ టికెట్ వస్తుందని ఆశించినాం. ఎందుకంటే టీఆర్ఎస్ను కొడంగల్ నియోజకవర్గంలో పుట్టించిందే అందరు ప్రతి ఒక్కరు తెలుసు. అందరూ సతీష్ ముదిరాజ్ టీఆర్ఎస్ను పుట్టించిందని అంటారు. కాబట్టి 2014లో ఆశించినాం, అప్పుడు రాలేదు. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేమంటే ఏదన్నా మాకు నామినేటెడ్ కానీ ఎమ్మెల్సీ కానీ ఏదైనా వస్తుందని ఆశించినాం. ఆ క్రమంలో అవి కూడా దక్కలేదు. ఉద్యమకారులను చిన్నచూపు చూసినట్టు అయిపోయింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడి నుంచి ఈ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ రెబల్గా దిగబోతున్నాం. ఇదిలా ఉంటే మహాకూటమిలో భాగమైన సిపిఐ పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఓవైపు కోరుకున్నన్ని సీట్లు దక్కలేదన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో ఉంది. పూర్తిగా తెగితే అసలుకే మోసం వస్తుందని భావించి 3 సీట్లు 2 ఎమ్మెల్సీ సీట్లకు ఓకే చెప్పిన సిపిఐకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెబల్స్ బెడద పట్టుకుంది. ఎర్ర పార్టీకి కేటాయించిన 3 సీట్లలో హుస్నాబాద్ ఒకటి. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న సిపి చాడ వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి భయం పట్టుకుంది. 2014లో హుస్నాబాద్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ రెబల్ గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కమ్యూనిస్టులు కంగు తిన్నారు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.